మా తోటలో బోల్డ్ అనే అరటికాయలు ఉన్నాయి. దీన్ని మనం తీసుకొని దానిపైన తొక్క తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని చేయొచ్చు. మనకి ఎట్లా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అరటికాయ దీన్ని నేను సైడ్లో ఉన్న ఆ తొక్క తీసేసి చూడండి, జాగ్రత్తగా తీయండి, మరీ ఎక్కువ శాతం తీసేయకండి. అయితే ఈ అరటికాయ మనం కట్ చేసేటప్పుడు చేతులకి లైట్గా నూనె పెట్టి కూడా మనం కట్ చేసుకోవచ్చు. కొంచెం చూడండి, ఈ విధంగా దాని పైన తొక్కని పల్సగా తీయండి. పీలర్ పెట్టి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అరటికాయ ముక్కల్ని మనకి కావాల్సిన స్టైల్లో కట్ చేసుకుందాం. అయితే మొదట ఎందుకంటే ఎక్కువ భాగం తవ్వలో మనకి టచ్ అవ్వాలంటే ఈ విధంగా మనం అరటికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేయకండి, ఎందుకంటే మనకి స్టిక్ మీద అది ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 2 3 4 పీసెస్ ఒక అరటికాయలో వచ్చాయి. అరటికాయ ముక్కల్ని నీళ్ళలో నానబెట్టేసుకుంటే నల్లగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. కావాలంటే మీరు చిన్న సైజు ముక్కలు చేసుకొని టూత్ పిక్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు. అరటికాయ తవా ఫ్రై కానీ చక్కగా స్టిక్ పెట్టి మనం ఫ్రై చేసుకుంటాం. కానీ ముందు దీనికి మనం మసాలా మిక్స్ చేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు ముఖ్యంగా ఇలా తవా ఫ్రై చేసే వాటిలలో మీకు ఒక స్పెషల్ ఫ్లేవర్ అందజేస్తుంది. కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి. ఏంటంటే ఈ మసాలాలు మనకి ఒక ఆ కాంబినేషన్లో అంటే హోల్ మనకి గరం మసాలాలో వెరైటీ ఉంటాయి, కర్రీ పౌడర్ అట్లా కూడా ఉంటాయి. అది ఒక్కటి వేసుకుంటే కూడా సరిపోతుంది ఇవన్నీ బదులు. కానీ ఇవేంటంటే మనకి ఏది ఎంత కావాలో మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు, ఆ పీసెస్కి చక్కగా కోటింగ్, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్. కానీ ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఈ అరటికాయ మనకి ముఖ్యంగా పుల్లటి గ్రేవీతోటి చాలా బాగా పోతుంది. ఫిష్ గ్రేవీ ఎలా చేస్తారో అలా చేస్తే ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇదే నేను చూపిస్తున్న ఈ మసాలాని మీరు ఫిష్తో ట్రై చేయండి, రొయ్యలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ అరటికాయ ముక్కలతో కూడా దీంట్లో కొంచెం చింతపండు పులుసు వేయండి. అలాగే దీనికి కావాల్సినంత లైట్గా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ మసాలాతో కలిపేసుకోండి. అయితే దీంట్లో మనం కొంచెం అంత నూనె వేసి కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఎక్కువ నూనె వేయకుండా బాగుంటుంది. ఇందులో కొంచెం నూనె వేసుకోండి, అప్పుడు మనకి కోటింగ్కి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో చెప్పాను కదా, ఇది సీ ఫుడ్ తోటి, అలాగే మనం చామదుంపలు అలాంటివి కూడా మీరు ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఇలా చేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక్కొక్కటిగా ఇందులో వేయండి. ఆ అరటికాయ ముక్కకి చక్కగా పట్టించండి. చూడండి ఇలా. సో అలాగే మిగతా ముక్కలు కూడా తీసుకోండి. ఇంకొకటి. ఇప్పుడు మన ముక్కలన్నీ రెడీ అయ్యాయి. ఇంకా చాలా పీసెస్ ఉన్నాయి, కానీ నేను ఈ 4 పీసులు వేసి ఫ్రై చేసి చూపిస్తాను. అయితే దీంట్లో మనకు కావాల్సిన మసాలా టెక్స్చర్ అంతా ఉంది. మీరు టేస్ట్ కూడా చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని తవా మీద ఫ్రై చేయడం కోసం ఫస్ట్ దీనికి పుల్లలకి పెట్టి మనం ఫ్రై చేసుకుందాం. సో మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఇది వేడెక్కే లోపల పుల్లలకి మనం వేసి ఫ్రై చేద్దాం. ఇలా సిజ్లర్ స్టిక్స్ అంటారు, కబాబ్స్ అవి మనం చేయడానికి వాడేది. ఈ అరటికాయ ముక్కని స్లోగా దీన్ని తిప్పుతూ దీన్ని ఈ అరటికాయకి తొడిగించండి. ఇలా పర్ఫెక్ట్. అరటికాయ చాలా ఫ్రెజైల్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడే కట్ చేసి మనం పెట్టాం. ఆ ముక్క విరిగిపోయేలాగా ఉంటుంది. కుక్ అయినప్పుడు కొంచెం సాఫ్ట్గా అయ్యి దాన్ని హోల్డ్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా ఈ పుల్లల్ని పర్ఫెక్ట్ నాకు కావాల్సిన పీసులు వేసాను. ఒక్కొక్క పీస్కి లైట్గా మసాలా కూడా పెట్టేసి నూనె వేయండి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కూడా నూనె ఉంది. లైట్గా పెనం మీద వేసి ఆ పెనం వేడెక్కుతున్నప్పుడు యూజువల్గా మనం దీనికి కొంచెం అంత శనగపిండి, అలాగే దీంట్లో కొంచెం రవ్వ, ఈ రెండింటిని కలిపేసుకొని ఈ రవ్వ శనగపిండిని ఇలా కోటింగ్ ఇచ్చి లైట్గా వీటిని 2 పక్కల ఇలా తాకేస్తే అది ఫ్రై అయినప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది. ఈ నూనె పైన పెట్టండి. ఇప్పుడు వెంటనే దాన్ని కదలమాకండి, దాన్ని కొంచెం సేపు ఉండనివ్వండి. మరో పక్కకు కూడా తిప్పండి.
పర్ఫెక్ట్. చూడండి, వేసి ఆ నూనె లైట్గా తాకి చేసుకోండి. అయితే ఇలా స్టిక్ మీదనే కాదు, మనం మామూలుగా కూడా వీటిని చేసుకోవచ్చు. ఇవి స్లోగా తవ మీద ఫ్రై అవుతుంటే నేను కొంచెం చిన్న పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా మనం మసాలాలో వేసేసి చూడండి, దీనికి కూడా కొంచెం ఈ మసాలా చక్కగా ప్రతి పీస్కి పట్టించి చూడండి, ఇలా ముక్కని దాన్ని వేసి ఇలా మసాలా పట్టించి ఈ పిండిలోనే ఏదైతే రవ్వ ఇది ఉంది, ఈ టెక్నిక్ కూడా మీకు గోవన్ ఫిష్ ఫ్రై వాటిల్లో చూపించాను. అదేవిధంగా మిగతా పీసులు కూడా మీరు ఫ్లాట్గా ఇలా చేసి కూడా మనం వడ్డించుకోవచ్చు. ఆ పుల్లలకి పెట్టి తినడానికి భలేగా ఉంటుంది. కానీ ఈ విధంగా కూడా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఈ విధంగా లైట్గా నూనె వేయండి. మరో పక్కకి తిప్పేటప్పుడు కొంచెం నూనె వేసేసి మరో పక్కకి తిప్పండి. దానికి ఆ లైట్గా ఆ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కానీ తక్కువ మంటలో కుక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రవ్వ ఏమో మనకి ఆ క్రంచీ టెక్స్చర్ ఇస్తుంది, లోపల మనకి అరటికాయ సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆ ఫ్లేవర్, ఆ పులుపు, చింతపండు, ఆ మసాలాలు అన్నీ అదిరిపోతాయి. సో ఈ విధంగా చేసేసి ఒక వెజిటేరియన్ స్నాక్ లాగా మనం వడ్డించుకోవచ్చు. పిల్లలు వాళ్ళు తినడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్నాము, మనకు కావాల్సిన విధంగా సింపుల్. ఈ కలర్ లైట్గా వచ్చినప్పుడు అది క్రిస్పీనెస్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. చూడండి, మీకు సింపుల్గా ఇలా కూడా ఫ్రై చేసేసి మనం వడ్డించేసుకోవచ్చు. పర్ఫెక్ట్. అరటికాయ తవా ఫ్రై. దీన్ని చేసుకోవడానికి ముందుగా బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం కారపొడి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే ఇందులో కొంచెం చింతపండు జ్యూసు, తగినంత ఉప్పు వేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో మనం చూపించిన విధంగా అరటికాయ ముక్కలు మీరు పెద్దగా లేకపోతే మీడియం సైజులో కట్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా ఆ మసాలాతో కోట్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్లో కొంచెం శనగపిండి, కొంచెం రవ్వ తీసుకొని పర్ఫెక్ట్గా మిక్స్ చేసి ఈ అరటికాయ ముక్కల్ని చూపించిన విధంగా వాటిలో దొర్లించి తవ్వ మీద రెండు పక్కల లైట్గా కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అరటికాయ ఈ లోపల సాఫ్ట్గా అయ్యి భలే టేస్టీగా తయారవుతుంది. దీన్ని స్నాక్ లా వడ్డించుకోవచ్చు. అలాగే అంచుకి మనం సాంబార్, రసం, పెరుగు అన్నానికి కూడా అంచుగా వడ్డించుకొని దీన్ని తిని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు.